తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఆయన అభిమానుల మధ్య ఏం జరుగుతుంది? రా ఎన్టీఆర్ పేరుతో స్వరూప్ ఇప్పుడు 100 కోట్ల ఖర్చుతో నేను ఊరువాడ కార్యక్రమం చేస్తారని చెప్పేసి తిరుపతిలో ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఈ వివాదం సద్దుమనగట్లేదు. ఎక్కడైనా సరే ఒక హీరో ఫ్యాన్స్కి మధ్య వార్ ఉండడం కామన్. అయితే ఇప్పుడు సినారియో ఎలా మారిపోయిందంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లోనే 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం రా ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకో వర్గం ఎన్టీఆర్ గారు ఆయన అఫిషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు ఆగండి, తొందరపడమాకండి, హీరో మాటనే పాటిద్దామని చెప్పి ఒక వర్గం తయారైంది. అసలు మొత్తం ఈ సినారియోలో ఏం జరుగుతుంది మనకి వివరించడానికి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ పూర్తి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, యాక్చువల్గా నేను ఇంట్రోలో చెప్పిందే సార్, ఎక్కడైనా ఒక హీరో ఫ్యాన్స్కి ఇంకో హీరో ఫ్యాన్స్కి మధ్య గొడవలు ఉండడం కామన్. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ 2 వర్గాలుగా చీలిపోయారు. ఒకరు రా ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తున్నారు, ఒకరు హీరో గారి మాట కోసం ఎదురు చూద్దాం అంటున్నారు. ఈ మొత్తం సినారిలో మీరేం అబ్జర్వ్ చేశారు సార్? అంటే ఎక్కడైనా ఏ హీరో ఫ్యాన్స్కైనా కానీ ఇట్లా 2-3 వర్గాలు ఉంటాయి ఎప్పుడు సార్. అంటే కొంతమంది హీరో గారికి కొంచెం దగ్గరగా ఉంటారు, ఆ దగ్గరగా ఉన్నవాళ్ళు కొంతమంది దూరంగా ఉంటారు కదా. దూరంగా అంటే రావటం పోవటం వీళ్ళందరికీ కొంచెం ఖర్చులు భరించగలిగిన వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి రావటం, ఆయన షూటింగ్ దగ్గర ఎక్కడో కలవటం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కలవటం లాంటివి చేసిన వాళ్ళకి ఆయనతో ఒక ర్యాపో కానీ ఇంటిమసీ కానీ ఉంటుంది. ఇంటిమసీ కాకపోయినా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే. మిగిలిన రాని వాళ్ళకి పెద్దగా ఉండకపోవచ్చు, కొంతమందికి వచ్చినా కానీ అవకాశం రాకపోవచ్చు సార్. సో వాళ్ళు అవకాశం రాలేదు, నన్ను కలవనివ్వలేదని చెప్పి వదిలిపెట్టారు ఆయన, హీరో గారిని. వాళ్ళు వెనకాల తిరుగుతూనే ఉంటారు అట్లాగే. ఈ మాట్లాడే వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ఒక రెండు వర్గాల్లాగా ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు అన్ని చోట్ల అందరు హీరోలకు ఉండేది సార్. సో దీంట్లో ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు కొత్త ఏం కాదు, ఇంకో రకమైన టర్న్ తీసుకున్నాం. ఒక ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ఎన్జిఓగా టర్న్ తీసుకున్నారు వాళ్ళు. ఇది ఎన్జిఓ చేస్తామంటారు. అయితే హీరో గారి పర్మిషన్ లేకుండా, హీరో గారు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా 100 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్ రేజ్ చేస్తాము, ఊరువాడ కార్యక్రమం చేస్తాము, ఎన్టీఆర్ గారి పేరు కోసమే చేస్తున్నాం కాబట్టి ఆయన చెప్పకపోయినా పర్లేదు అనే వాదన ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన మీద అభిమానంతో ఏం చేసినా చేయొచ్చు, బట్ ఆయన బొమ్మ పెట్టుకుని చేయాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి, 100% తీసుకోవాలి సార్. లేదు ఊరికి పేరు పెట్టుకుని చేస్తామంటే చేయొచ్చు, బొమ్మ పెట్టకుండా పేరు పెట్టుకుని చేసుకోండి. పేరు రామారావు, ఎవరైనా రామారావు అయ్యి ఉండొచ్చు కదా. రా అని పెట్టారు, పేరు పెట్టుకోలేదు కాబట్టి చేసుకోవచ్చు. ఎన్జిఓ అంటే లీగల్గా రిజిస్టర్ చేసుకున్నాక లీగల్ ఫండ్స్ తీసుకొని లీగల్గా చేసుకుంటే తప్పే ఉండదు, చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే రామారావు గారు ఫ్యాన్స్ మేము రామారావు గారు కోసం చేస్తున్నాం, ఆయన చెప్తున్నారు అని అంటే మాత్రం ఇప్పుడు ఆయన ఇమేజ్కి ఇప్పుడు వీళ్ళు తప్పేమైనా చేశారు అనుకోండి, రేపు ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. కరెక్ట్. సో ఆయన పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీగా. బట్ ఇప్పటికే పేరు వాడితే మాత్రం ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఇప్పటికే ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు. రా ఎన్టీఆర్కి కానీ ఎలాంటి సంబంధం లేదు, ఎవరికి కూడా మీరు ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. బట్ స్వరూప్ ఏమంటున్నారంటే ఎన్టీఆర్ గారు చెప్పలేదు కదా, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్తే మేము ఎలా వింటాము, మమ్మల్ని ఎన్టీఆర్ గారు కలవాలి కదా అనేది ఆయన వాదన. కలవాలి అని రూల్ ఎక్కడ లేదు. ఎందుకు కలవాలి సార్? ఎందుకు కలవాలి? ఎందుకు కలవాలి? అవసరం లేదే. అయితే ఏంటంటే అసోసియేషన్ అని ఏదైనా రిజిస్టర్ చేసిన ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉందేమో, ఇటువంటి చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఉందేమో, హీరో దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ ఉందో, లేకపోతే హీరో గారు నోటీస్కి తీసుకెళ్లారేమో, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆయన నోటీసు లెటర్ ఇవ్వండి అని చెప్పారేమో. లేకపోయినా కూడా వీళ్ళు స్వతంత్రంగా తీసుకుని ఈ అసోసియేషన్ ఎవరైతే ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టారో ఆయన వాళ్ళ కార్యవర్గంలో మాట్లాడుకుని ఎన్టీ రామారావు గారి పేరు మీద మనం చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అటువంటివి చేయకూడదు, మన ఫ్యాన్స్ పేరు మీద చేయకూడదు అనేది వాళ్ళ పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ స్వరూప్ ఏం చెప్తున్నాడంటే ఆయన సంతకం కూడా లేదు, ఆయనే ఇచ్చాడానికి గ్యారెంటీ ఏంటంటే. ఫ్యాన్స్ అసోసియేషన్లో హీరో గారు ఎందుకు సంతకం పెడతారు? ఫ్యాన్స్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద హీరో గారు సంతకం పెట్టరు కదా. హీరో గారు లెటర్ ప్యాడ్ ఉంటే హీరో గారు సంతకం పెట్టాలి. ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక లెటర్ రిలీజ్ చేస్తే హీరో గారు సంతకం ఎందుకు పెడతారు?
లాజికే లేదు దాంట్లో. ఆయన ఎందుకు పెడతారు? అయితే మీరు ఎంత పెద్ద సీనియర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలామంది హీరోలను హ్యాండిల్ చేశారు, వాళ్ళతో కలిసి పనిచేశారు. వాళ్ళ అభిమాన సంఘాలను కూడా మీరు దగ్గర నుంచి చూసిన కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ తొలి రోజుల నుంచి మీరు ఉన్నారు. సో అసలు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ను హీరోకి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది? నిజంగా హీరోకి రిప్రజెంటేషన్ వీళ్ళేనా? అంటే డెఫినెట్గా హీరోలతో బాగా క్లోజ్గానే ఉంటుంది. సార్ క్లోజ్గానే ఉంటారు, బాగుంటారు. వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, వీళ్ళు కొన్ని పాటిస్తారు. రామారావు గారి రోజుల నుంచి, నాగేశ్వర గారి రోజుల నుంచి వాళ్ళు వచ్చి చాలా ప్రేమగా, చాలా ఇదిగా ఇప్పుడున్న హీరోల వరకు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. రెగ్యులర్గా రోజు వీళ్ళకి ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వరు, కానీ ఎప్పుడన్నా అప్పుడు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వస్తే ఎట్టా ఉంది, మనకేమైనా సినిమాలు ఉన్నాయో, నడుస్తున్నాయా లేవో, ఏదో వీళ్ళు అడిగితే అడుగుతారు. వాళ్ళు చెప్తారు, బాబు అది ఉండాలి బాబు, ఇది ఉండాలి బాబు అని 4 చెప్పిపోతారు. సో వీళ్ళకి ఇష్టమైతే వీళ్ళు పాటిస్తారు. ఇప్పుడు మనతో ఇప్పుడు అంటుంటారు, మన సినిమా తీస్తుంటే ప్రతి హీరో నా ఫ్యాన్స్ ఒప్పుకోరండి అంటారు. కరెక్ట్. ఫ్యాన్స్ అందరూ వచ్చి వీళ్ళకి చెప్పరు కదా. ఈ సోకాల్డ్ ప్రెసిడెంట్లు ఎవరో కొంతమంది వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి బాబు మీకు కళ్ళ చొక్కా వేస్తే బాగోలేదన్నారు బాబు, లేదా మీరు ఆ పెట్టిన విగ్ బాగాలేదన్నారు బాబు, ఏదో చెప్పి వెళ్తారు. సో నెక్స్ట్ మనకు చెప్పేటప్పుడు వీళ్ళు మా ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదండి అని చెప్తాను, వీళ్ళు చెప్పేది అదనమాట. ఓకే, ఇది క్రైటీరియా. అయితే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ ఎవరైతే స్వరూప్ ఉన్నాడో అతను చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ చుట్టూ అసోసియేషన్కి సంబంధించిన మనుషులు కానీ, ఆయన పక్కన ఉండే మనుషులు కానీ ఒక 3-4 చేరారు. ఆయన్ని మాలాంటి అభిమానులను కలవనీయకుండా చేస్తున్నారు, ఆయనకి రియాలిటీ తెలియనీయకుండా చేస్తున్నారు, ఆయన ఒక ట్రాన్స్లో ఉంచేస్తున్నారు అనేది ఇతని వాదన. నిజంగా ఇలాంటి సినారియో ఉంటుందా? అంటే ఆ ఫ్యాన్స్ చుట్టూతో ఉండే అంత సీన్ ఎక్కడ ఉండదు, ఎవరో ఒకళ్ళిద్దరు కలిస్తే కానీ. ఎప్పుడైనా కానీ ఇప్పుడు రోజు రాణిస్తామంటే 100 మంది ఉంటారు, వచ్చేస్తారు, వచ్చి పని చేసుకునేవారు. అందుకని ఏ హీరో ఫ్యాన్స్ని డైరెక్ట్గా రానివ్వటం అనేది జరగదు. ఎప్పుడో ఒకసారి, నెలకు సంవత్సరానికి ఒకసారి ఫ్యాన్స్ని అందరినీ కలుస్తారు కొంతమంది. కలిసినప్పుడు ఆ వేళల్లో జనం వస్తారు. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెంసేపు పిచ్చబెట్టి ఒక అరగంట మాట్లాడేసి వీలైతే సెల్ఫీలు దిగితే వెళ్ళిపోతారు. అది మామూలుగా జరిగే ప్రక్రియ అది. అంతేగాని ఇక్కడ రోజు ఇంటి దగ్గర ఉండి చుట్టూతో కోటరీ పెట్టుకుని మాట్లాడారు అనేది ఉండదు. అయితే వీళ్ళ పాయింట్ ఏంటంటే, 2-3 ఆయన రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు ఏమో అయ్యి ఉండొచ్చు, వాళ్ళు 3 మమ్మల్ని రానివ్వట్లేదని వీళ్ళు అనుకుంటున్నారేమో. అదేం ఉండదు. ఎవరికైనా కానీ, ఏ హీరోకైనా కానీ ఆ హీరో చుట్టూతో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, చుట్టాలు అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళ సెక్రటరీలు అయ్యి ఉండొచ్చు, బౌన్సర్లు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది మన రానివ్వరు, అందరినీ రానివ్వరు. అయితే కాసేపు ఈ రా ఎన్టీఆర్ ఇదంతా పక్కన పెడదాం సార్. జూనియర్ ఎన్టీఆర్ గారి పొలిటికల్ స్టామినా గురించి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరో చుట్టూ ఇలాంటి ఒక వాతావరణం జరగట్లేదు. ఆయన అసలు ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. ఆయన వచ్చేస్తాడని 18వ తేదీ అఫిషియల్గా రాబోతున్నాడని ముందు న్యూస్ వచ్చింది. తర్వాత ఊరువాడ, అది హాట్ టాపిక్ అయిపోయింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి పొలిటికల్ స్టామినాని ఎలా అనలైజ్ చేస్తారు? అంటే ఎన్టీ రామారావు గారు రావాలి పాలిటిక్స్లోకి అని ఒక వర్గం పబ్లిక్లో, వాళ్ళ ఫ్యాన్స్ కాదు, జనరల్ పబ్లిక్లో కూడా ఉంది. జనరల్ పబ్లిక్లో కూడా ఉంది. ఆయన రావాలని, ఆయన కలుస్తానికి చాలామంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయన నాకు తెలిసినంతవరకు ఎవరిని కలవలే ఇంతవరకు, కలిసి మాట్లాడలేదు ఎవరితోనూ. సో నాకు తెలిసిన సమాచారం, అది నేను పెద్ద ట్రై చేయలేదు కానీ నాకు తెలిసిన సమాచారం. బట్ నాకు తెలిసింది ఏంటంటే, డెఫినెట్గా ఒక వ్యాక్యూమ్ ఉంది ఆంధ్ర రాజకీయాల్లో. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది. ఆయన రాజకీయంగా ఎంతో కొంత అవగాహన ఉన్న మనిషి. అందుకని లాస్ట్ టైం ఎలక్షన్స్లో, అంతకుముందు ఎలక్షన్స్లో చూసినప్పుడు ఆయన మాట్లాడిన విధానంగా అనేది ఉంది. మరి తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆయన కొంత పరిపక్వత వచ్చి ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఆయన వస్తే బాగుంటుంది, ఎన్టీ రామారావు గారి వారసుడిగా, ఈయన పాపులర్ హీరోగా, ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్గా వస్తే బాగుంటుంది. అందులో ఇప్పుడు కొత్తగా విజయ్ ముఖ్యమంత్రి అయిపోయినాక వస్తే బాగుంటుంది అనే లెక్కలో వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పే రా అనేది కూడా అక్కడ విజయ్ వాళ్ళకి కూడా ఇట్లాగే చేసి, సోషల్ సర్వీస్ చేసి ముందుగానే వాళ్ళు ఒక ఫోర్స్ పెట్టి చేసి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎలక్షన్కి చేసేసరికి
టోటల్గా ఇది వచ్చింది, నెట్వర్క్ వచ్చింది వాళ్ళకి, తమిళనాడు అంతా. సార్ సో ఆ నెట్వర్క్ను వాడుకోవటం ఈజీ అయిపోయింది ఆయనకి ఎలక్షన్లో, అందుకని మేజర్గా గెలిచారు వాళ్ళు. సో అదే నెట్వర్క్ చేసేస్తే వస్తుంది కదా అనే ఉద్దేశంలో బయట జనం కూడా అనుకున్నారు. ఈ అనుకుంటున్నది వీళ్ళు విన్నారేమో, వీళ్ళు ముందు మొదలెట్టేద్దాను ఊరు వాడ అని ఉంటారు. ఇప్పుడు ఆ స్వరూప్ చెప్పేది కూడా ఇదే సార్. అంటే ఒక్కసారి అంటే 27,000 మంది మెంబర్స్ ఉన్నాం మేము. ఇంత పెద్ద ఒక ఫ్యాన్ క్లబ్, ఒక ఎన్జిఓ అయింది, ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. నిజంగానే రా ఎన్టీఆర్ అనేది కరోనా టైంలో చాలా గుడ్ సర్వీస్ చేశారు సార్. మేము ఎంతో కొంత అంటే ఆయనకున్న కోట్ల మంది అభిమానుల్లో మేము ఎంతో కొంత ఒక అడుగు అయితే ముందున్నాం, పనిచేస్తున్నాము. ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు హీరో గారు పిలిచి స్వరూప్ ఏంది అని అడిగినప్పుడు ఆయనకి మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, దీనివల్ల వచ్చే మంచి చెప్తాం కదా, ఆయన ఎందుకు మమ్మల్ని పిలవట్లేదు అనేదే నా బాధ అని చెప్పి ఆయన చెప్తున్నారు సార్. అంటే ఒక మనిషి ఇంత ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఎందుకు దగ్గరికి తీసుకోవట్లేదు అనేది వాళ్ళ వాదన. అంటే భగవద్గీతలో ఒకటి చెప్తారు కదా, కృష్ణుడు ఏం చెప్తాడు, నీకు చేతనైంది నువ్వు చెయ్యి, దానికి ఫలితం ఆశించొద్దు అంటాడు. వీళ్ళు నిజంగా అభిమానులు అయితే వాళ్ళు పనులు చేయమనండి, ఆయన పిలిచినప్పుడు పిలుస్తాడు. నేను అభిమాని అండి, నేను ఎన్టీ రామారావు గారికి అభిమాని. నా శాయశక్తిలో నేను ఏదో చేస్తున్నా, ఏదో ఒక రోజు ఆయనకి తెలిసినప్పుడు నన్ను పిలుస్తాడు. అంతేకాని నేను పేపర్లో టీవీలో నాటిలో కనపడేసి నన్ను ఎందుకు పిలవడు, నేను పని చేస్తున్నా, నన్ను ఎందుకు పిలవడు అని నేను అడగకూడదు కదా. నిజమైన భక్తుడైతే దేవుడు ఎందుకు కనపడ్డాను రోజు అడుగుతాం. మన దేవుడు గుడికి వెళ్ళి పూజ చేస్తున్నాం, రోజు పూజ చేస్తాం. మాకు కనపడ్డేంటి, నేను పూజ చేస్తున్నాను కదా, రోజు అన్నదానం చేస్తున్నా, నేను రోజు అది చేస్తున్నా, హుండీలో డబ్బులు వేస్తున్నా, నాకు ఎందుకు కనపడతలేదు దేవుడు అని అంటే కనపడ్డు. టైం రావాలి అంతే, ఆ టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు అంతే. ఇట్లాగే హీరోలు కూడా అంతే. హీరోలు ఎప్పుడు ఎవరిని పిలిచి బాబు మీరంతా నా ఫ్యాన్స్ అవ్వండి అని ఎప్పుడు అడగల ఎవరిని. ఇన్ని వేల మంది కోట్ల మంది అభిమానులు అంటే వాళ్ళు చేసే నటన కానీ వాళ్ళు చేసిన సినిమాలు కానీ ఏదో చూసి వీళ్ళకి నచ్చి వీళ్ళు అభిమానులు అయ్యారు. అభిమానులు అయిన అందరినీ కలవాలంటే కూడా వర్కౌట్ అవ్వదు, వాళ్ళకు కుదరదు, టైం చాలదు. సో వాళ్ళు ఎప్పుడో చూసినప్పుడు వీళ్ళకి తెలిసినప్పుడు ఇట్లా 4 ప్రెస్ మీట్లు అయితే ఆయనకి గుర్తు వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే నన్ను ఎందుకు పిలవరు అని ఎప్పుడైతే మనం అడుగుతాం వాళ్ళు మనం పిలవరు, ఇంకా పిలవటం కూడా మానేస్తారు. ఓకే, నువ్వెవరు డిమాండ్ చేయడానికి, నన్ను నీ పని నువ్వు చేస్తావంటే నాకు తెలుస్తుంది కదా 100%. ఇప్పుడు మీరే చెప్తున్నారు కరోనాలో చాలా బ్రహ్మాండంగా పనిచేశారండి, ఇంకోసారి ఎప్పుడో పని చేశారండి, చేస్తున్నారండి. సో డెఫినెట్గా అతను నోటీస్కి వెళ్తుంది. నోటీస్కి వెళ్ళినప్పుడు ఎవరయ్యా పిల్లడు, ఎందుకు చేస్తున్నాడు, దీన్నేళ్ల నుంచి చేస్తున్నాడు, అర్జెంట్గా కలుద్దామని ఆయనకి అనిపిస్తుంది. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇది కూడా చెప్పారంట ఆయన. ఈ కార్యక్రమాలన్నీ చూసి స్వరూప్ను పిలవండి, ఆ రా ఎన్టీఆర్ వాళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పి ఫోన్ చేపించారంట. బట్ చేపించిన తర్వాత కూడా కలవలేకపోయారంట. ఆయన మళ్ళీ లేదండి కుదరదు అని చెప్పేసి ఆయన పక్కన ఉండే వాళ్ళు చెప్పారు. ఎన్టీఆర్ గారు మమ్మల్ని అడిగారు 2-3 ఏళ్ల క్రితము కలుద్దామని చెప్పి, అది అక్కడితోనే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో కూడా అర్థం కావట్లేదు అని కలుద్దామని చెప్పారు. ఎన్టీఆర్ ఈయనతో మాట్లాడారా? లేదు, వాళ్ళ చేత ఫోన్ చేయించారంట. ఎవరితోనూ ఫోన్ చేయించారు కదా, ఫోన్ చేశారు కదా. అవును, అంటే నిన్ను గుర్తించారు, అయిపోయింది కదా. దాంతో సాటిస్ఫై అవ్వచ్చు కదా. ఎన్టీఆర్ నాతో మాట్లాడాలి అనుకోవటం ఎందుకు? నిన్ను గుర్తించారు అంటే ఆయన మనసులో ఉంది, ఆయన మనసులోకి వెళ్ళింది నీ పేరు. సో ఎప్పుడో పిలుస్తారు. నిన్న ఏదో ఎన్టీఆర్ నేను ఎక్కడో చూసి ఎప్పుడుదో మరి ఇంటో తెలీదు, స్టేజ్ మీద మాట్లాడతా ఎన్టీఆర్ ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ సినిమా చేసినప్పుడు రామోజీరావు గారు నాకు దేవుళ్ళు అంటాడు, ఆ సినిమా ఫస్ట్ సినిమా ఆయన ఇచ్చారు. ఆ రోజు నేను మా అమ్మగారు నాన్నగారితోనే వెళ్ళాను. నేను నాకు అప్పుడు ఫ్యాన్స్ ఎవరు లేరు, నేను నాకు చిన్నపిల్లని కూడా నాకు ఏమీ తెలియని కూడా తెలియదు. అయితే ముజీబ్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక్కడే తాతగారి ఫ్యాన్ అనుకుంటా, నాకు కూడా ఫ్యాన్ అయ్యాడు. సో అక్కడి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడేమో అన్నాడు. అంటే అతను గుర్తుపెట్టుకుని అతను ఉన్నాడంటే వెంటనే అక్కడికి వెళ్ళి పిలిపించేం కలవలేదు, అక్కడ వాటేసుకోలేదు కదా. అట్లా గుర్తుంటుంది, గుర్తుపెట్టుకుంటారు. సో ఏదో ఒక రోజు వీళ్ళని కూడా గుర్తించి చెప్తాడు, ఇదిగో పలానా ఉన్నాడు ఇతను, అప్పుడు రా అని ఏదో పెట్టి చేశారు, అతను నా ఇది అని ఎక్నాలెడ్జ్ చేస్తారు. ఆల్రెడీ ఫోన్ చేసి ఎక్నాలెడ్జ్ చేశారు అంటున్నారు కదా, అయిపోయింది. ఇంకా దాని గురించి నన్ను వెళ్ళ అనేది కరెక్ట్ కాదు. అంటే నిజమైన అభిమానులు అయితే వీటి మీద బయటకు వచ్చి మాట్లాడకూడదు. నువ్వు చేసే పని చేసుకుపో, అంతవరకే నీ డ్యూటీ.
తర్వాత మళ్ళీ కూడా ఈ నిన్న ఆ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు మాట్లాడింది ఏంటంటే 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయలేకపోతే 100 కోట్ల రూపాయల పని చేస్తామని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో హీరో ఆపేయమంటే ఆపేస్తామంటున్నారు. వాళ్ళు మధ్యలో నమ్మంది ఏంటంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ మాత్రం నమ్మట్లేదు వాళ్ళు. అయ్యే రోజు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కేవలం వాళ్ళు ఏదో పని చేస్తానంటారని మనం మాట్లాడుతాం తప్ప మామూలుగా ఫ్యాన్స్ ఇద్దరి మధ్య పోరాటం అయితే అంతే. ఇందులో ఇంటర్నల్ పోరాటాన్ని గురించి అయితే మనం మాట్లాడుకోవటం తప్పు. మీరు చెప్పినట్టు వాళ్ళు నిజంగా పనిచేశారు కొంతకాలం, ఇప్పుడు పని చేస్తారు అంటున్నారు కాబట్టి వాళ్ళ వరకు మనం మాట్లాడుతున్నాం. కానీ ఫ్యాన్స్లో డెఫినెట్గా ఉంటుంది. నీకు నాకు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాము, సో నీతో చైర్మన్ మాట్లాడతాడు, నాతో చైర్మన్ మాట్లాడలా. చైర్మన్కి నువ్వేదో చెప్తున్నావు నేను అనుకుంటా ఉంటా, అంతే కదా. సో ఇటువంటి అనవసర సిల్లీ థింగ్స్ అనమాట, వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఒకటి ఆ రా అనేవాళ్ళు నిజంగా పనిచేస్తుంది కరెక్ట్ అయితే పనిచేస్తుంటే అద్భుతంగా చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేయమనండి. 100 కోట్లు ఉంటాయా, 200 కోట్లు చేస్తారా, 1000 కోట్లు చేస్తారా, అది లీగల్గా కుదిరితే చేసుకోవచ్చు వాళ్ళు, లీగల్ కుదరకపోతే చేయకూడదు. సో రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి తెలిసేటట్టు చేస్తే పని చేస్తే తెలుస్తుంది కదండి, ఆటోమేటిక్గా తెలుస్తుంది అంతే. అనవసరంగా రోజు స్టేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా తప్పు నా ఉద్దేశం. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా సందర్భాల్లో దగ్గర నుంచి చూసుంటారు, ఆయన మాట్లాడే విధానం కానీ అవన్నీ అబ్జర్వ్ చేసి ఉంటారు. మీ అనాలిసిస్ ప్రకారం ఆయనకి ఎలాంటి స్కోప్ ఉంది? అంటే జనాలు కోరుకోవడం ఇదంతా ఓకే, తమ్మారెడ్డి గారి అనాలిసిస్ కావాలి నాకు. అంటే వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా వాళ్ళే మనకి సినిమా రాజ్యం వెళ్ళాలి అనుకుంటే ఎన్టీ రామారావు కంటే మించినోడు ఎవడు లేడు నాకు తెలిసి. అంటే అతనిలో ఉన్న లౌక్యం ఉంది, అతనిలో ఈ కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన ఉంది, రాజకీయం చేయగల చాతుర్యం ఉంది. సో అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగలిపినవాడు ఎన్టీఆర్. మిగిలిన హీరోలు పనికిరారని కాదు, వాళ్ళల్లో కొంత లౌక్యం తక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు మనకి ఎందుకు ఈ గొడవ అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇతనికి అది కాదు, ఇతనికి ఉంది, లోపల ఎక్కడో ఉంది తెలుసు. ఇతనికి డెఫినెట్గా లోపల ఎక్కడో రాజకీయంలోకి రావాలనేది ఉంది ఆయనకి అనిపించింది. నేను చెప్తున్నా, ఆయన ఉందని ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు, సో అనిపించింది. సో ఏదో ఒకరోజు వస్తాడు, అతనికి చేయగలిగిన అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, రాజకీయం చేయగలిగిన అర్హతలు ఉన్నాయి కాబట్టి రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే జనాల మధ్య గత కొన్ని రోజులుగా చాలా హాట్ టైప్గా నడుస్తుంది ఈ చర్చ. సో ఒక మంచి అనాలిసిస్ అందజేశారు, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.